ఏంటి ఫోన్ చేయగానే వచ్చి నీకోసం ఫైట్ చేశాడా? రాకుండా ఎలా ఉంటాడే, పాపం మంచోడు కదా. వచ్చాడు, నిజంగా ప్రమాదంలో ఉన్నానేమో అనుకొని కాపాడేశాడు. కూర్చోండి. యాక్చువల్గా మనల్ని ఎవరు ఫాలో అవ్వలేదండి. మీరు ధైర్యంగా ఇంటికి రావచ్చు కదా. చాలా థ్యాంక్స్ అండి. మీరు లేకపోయి ఉంటే సేఫ్గా ఇంటికి చేరేదాన్నే కాదు. ఇంత హెల్ప్ చేసిన మీకు కనీసం కాఫీ తాగించకుండా పంపిస్తానా? ప్లీజ్ అండి, నా కోసం అండి. లేకపోతే నా మనసుకి ఏదోలా ఉంటుంది. అయ్యో, బ్లడ్ కారుతుందండి. ఏం కాదులేండి, చిన్న దెబ్బే. బ్లడ్ కారుతుంటే చిన్న దెబ్బ అంటారేంటండి? ఫస్ట్ ఎయిడ్ చేస్తానుండండి. సరే అండి, నేను వెళ్తాను. అయ్యో, కూర్చోండి, కాఫీ తాగి వెళ్దురు గాని. కూర్చోండి, కాఫీ తెస్తాను. ఉన్నదంతా ఊర్చేయడానికి. విక్రమ్ గారు, విక్రమ్ గారు, ఏమైంది? నాకు ఇక్కడున్నానేంటి? ఏమో తెలీదండి. కాఫీ తాగుతూ సడన్ గా స్పృహ కోల్పోయారు. చాలా భయమేసింది. నేనే రూమ్ లోకి తీసుకొచ్చి పడుకోపెట్టాను. అంటే రౌడీలతో గొడవ పడ్డారు కదా, దెబ్బ తగిలి రక్తం కూడా వచ్చింది కదా, దానివల్ల నీరసంతో కళ్ళు తిరిగినట్టున్నాయి. ఇప్పుడు ఎలా ఉంది? డాక్టర్ దగ్గరికి వెళ్దామా? అవసరం లేదు, బానే ఉన్నాను. సరే, నేను బయలుదేరుతాను. బాగోలేదు కదా, కాసేపు ఉండి వెళ్ళొచ్చు కదా. పర్వాలేదండి, బానే ఉంది. థ్యాంక్ యూ. ఈ ఫోటోలు చేతికొచ్చాక ఇంకేముంది, మనం ఎలా ఆడిస్తే అలా ఆడతాడు. ఏదడిగితే చచ్చినట్టు అదిస్తాడు. ఈ నెక్లెస్ కూడా వాడితోనే కొనిచ్చానే.
హాయ్ విక్రమ్ బేబీ, ఎలా ఉన్నావు? ఓ, తెచ్చావా? నేను అడిగాను కదా, తేకుండా ఎలా ఉంటావులే. అయినా ఇచ్చేదేదో నవ్వుతో ఇవ్వచ్చు కదా, నీ సొమ్మేం పోతుంది? వావ్, సూపర్ విక్రమ్, చాలా బాగుంది. నాకు కరెక్ట్గా సరిపోయింది కదా. అయినా నీ సెలెక్షన్ సూపర్ విక్రమ్. ఎవరికేం సెట్ అవుతుందో బాగా తెలుసు నీకు. కానీ ఇంత సీరియస్గా ఉండకపోతే కాస్త నవ్వచ్చు కదా. నవ్వు నవ్వు విక్రమ్, నవ్వమని చెప్తున్నాను కదా. నవ్వవయ్యా. నా నవ్వుతో నీకేం పని? నీకు కావాల్సింది ఇచ్చాను కదా. నాకు చాలా పనులున్నాయి, నువ్వు వెళ్తే నేను బయలుదేరతా. అది నిజమేలే. నువ్వు నవ్వితే ఏంటి, ఏడిస్తే నాకేంటి? నాకు కావాల్సింది నాకిస్తే చాలు. మళ్ళీ వస్తా. నిషా, ఒక్క నిమిషం ఆగు. ఇంకా ఈ టెన్షన్ పడ్డం నా వల్ల కాదు. ఇది ఇంతటితో వదిలే ప్లీజ్. ఏంటి అప్పుడే? ఒక్క నెక్లెస్కే ఇంకా చాలా ఉంది విక్రమ్. నేను పడ్డ కష్టాలకి ప్రతిఫలం దక్కాలి కదా. తర్వాత ఏం కావాలో ఫోన్ చేసి చెప్తా. రెడీగా ఉండు. బాయ్. వామ్మో, ఇది సామాన్యమైంది కాదక్కా. అందుకే పాపం బావగారు బయటికి చెప్పుకోలేక, దీన్ని వదిలించుకోలేక ఇంత టెన్షన్ పడుతున్నారు. అది సరే గాని నువ్వు మత్తుమందు కలిపి ఫోటోలు దిగితే అతనికేం డౌట్ రాలేదా? సడన్ గా ఇలా అయ్యిందేంటా అని డౌట్ వచ్చింది. కానీ రౌడీలతో గొడవ పడ్డాడు కదా, కళ్ళు తిరిగాయని కవర్ చేసి పంపించేశాను. అది సరే, అక్కడేం జరగలేదు కదా, అతనెందుకు అంత భయపడుతున్నాడు? ఏం జరగలేదని వాడికి నాకు తెలుసు. కానీ ఒక అమ్మాయి అబ్బాయి ఇంత క్లోజ్ గా ఫోటోలో ఉంటే ఏమీ జరగలేదంటే ఎవరు నమ్మరు కదా. పైగా డబ్బున్నోళ్ళు, పరువున్నోళ్ళు ఇంకా ఎక్కువ భయపడతారు. వాళ్ళ భయమే నా ఇన్వెస్ట్మెంట్. ఇంతకీ ఎంత డబ్బు టార్గెట్ చేశావు? డబ్బు కాదు, వాళ్ళ కంపెనీలో 10% షేర్. కంపెనీ డైరెక్టర్ ఇవ్వమని అడుగుతున్నా. ఇస్తాడా? ఇవ్వక చేస్తాడా? ఇవ్వకపోతేనే చేస్తాడు. సరే సరే, టైం అవుతుంది, బయలుదేరతాను. డబ్బులు ఇస్తాను రమ్మన్నావు కదే. వస్తుంటే దారిలో ఒక దొంగ వెధవ కొట్టేశాడే. రేపిస్తానులే. మళ్ళీ ఇదే టైంకి రేపు ఇక్కడే కలుద్దాం. సరే, బాయ్ బాయ్. ఇప్పుడు ఏం చేద్దామక్కా? ఏమో, ఏం చేయాలో నాకు కూడా తెలియటం లేదు. కానీ ఏదో ఒకటి చెయ్యాలి. ముందు దాని దగ్గరున్న ఫోటోలు లాక్కోవాలి. తర్వాత ఇంకెవరి జీవితంతో ఆడుకోకుండా దీని ఆట కట్టించాలి. ఇందాకటి నుంచి అత్తయ్య గారు ఫోన్ చేస్తున్నారు, నేను వెళ్ళాలి. రేపు మళ్ళీ ఇక్కడికే వస్తున్నానంది కదా. ఏం చేయాలో ఆలోచిద్దాం.
సరే అఫ్టు, నేను బయలుదేరుతాను. అట్టనే అక్క. ఆగవే. ఎక్కడికి వెళ్ళావు? అదే అక్క, నవరాత్రి ఉత్సవాలకి అమ్మవారిని అలంకరిస్తాం కదా, అతనితో మాట్లాడడానికి వెళ్ళాను. చా, నిజమా? నిజంగానే అక్కడికి వెళ్ళావా? అవును, అక్కడికే వెళ్ళాను. నిజం చెప్పవే. నిజమే చెప్తున్నానక్క. ఏమైంది? రావదునా, నీ చిన్న కోడలు ఏం చేసినా దానికో అర్థం ఉంటుంది. వచ్చాక అడుగుతానన్నావు కదా, అడుగు. ఎక్కడికి వెళ్ళిందో, నీకు ఎందుకు అబద్ధం చెప్పిందో అడుగు. అత్త, కొంచెం నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడు. టైలర్కి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటి? ఏమో, ఎవరికి తెలుసు? నీ పెళ్ళాన్నే అడుగు. అత్త, చాలు, ఆగు ఆదిత్య. ప్రియం వద పిన్ని చెప్పింది నిజం. ధరణియే అబద్ధం చెప్తోంది. దానికి ఆంటీనే సాక్ష్యం. నువ్వు అమ్మవారి అలంకరణ కోసం ఎవరినైతే కలవడానికి వెళుతున్నాను అని చెప్పి వెళ్ళావో, నువ్వు వెళ్ళాక అతనే ఇంటికొచ్చాడు. అంటే నువ్వు అతన్ని కలవడానికి వెళ్ళలేదు. మరి ఎక్కడికి వెళ్ళావు? అక్క, అది చెప్పు. ఏంటి? దొరికిపోయావు ధరణి. ఇన్నాళ్ళు మమ్మల్ని నిలదీసి మరీ ఆడుకున్నావు కదా. ఇప్పుడు చెప్పు, మీ అత్తకి అబద్ధం చెప్పి మరీ ఎక్కడికెళ్ళావో. ప్రియంవదా, ఏంటిది? ఏదో నేరం చేసి వచ్చినట్టు ఆ నిలదీయటమేంటి? నా కోడల మీద నాకు నమ్మకం ఉంది. ఏం చేసినా దానికి ఒక కారణం ఉంటుంది. చెప్పమ్మా ధరణి, ఏమైంది? ఎందుకలా చెప్పాల్సి వచ్చింది? నిజం చెబితే మీరు బాధపడతారని మీకు చెప్పలేదత్తయ్య. ఏమైందమ్మా? మళ్ళీ ఏం జరిగింది? కంగారు పడాల్సిందేమీ లేదత్తయ్య. మొన్న ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది కదా, అప్పుడు కాలు మీద కొంచెం కాలింది. మన ఫ్యామిలీ డాక్టర్ ఉషారాణి దగ్గర చూపించుకుని వస్తున్నాను అత్తయ్య.
ఆవిడ మళ్ళీ నన్ను రేపు రమ్మన్నారు అత్తయ్య. అయ్యో అవునా? ఏంటమ్మా నాతో చిన్న మాట కూడా చెప్పలేదు? ఎందుకు టైలర్ నాతో కూడా చెప్పలేదు? బాధపడతారని చెప్పలేదంతే సారు. ఏది ఎక్కడ కాలిందో చూపించు. చెప్పక బావగారిని కాపాడటం కోసం ఒక చిన్న అబద్ధం ఆడితే అవకాశం దొరికింది కదా అని ఎలా ఆడుకుంటుందో చూడు. ఎలా తప్పించుకోవాలి? ఆలోచిస్తున్నావేంటి? కాలిందన్నావు కదా, ఎక్కడ కాలిందో చూపించు. ప్రియంవదా, ఏంటి అడగటం? నిజం తెలిస్తే నేనెక్కడ బాధపడతానోనని తన బాధను ఓర్చుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళొస్తే ఇంకా తను చెప్పేది నిజమో అబద్ధమో అన్నట్టు అడుగుతావేంటి? అమ్మా ధరణి, నువ్వు పైకి వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా. వెళ్ళు. కొన్ని బుద్ధులు ఎప్పటికీ మారు. నిజంగా ఇది డాక్టర్ దగ్గరికే వెళ్ళిందంటావా శ్రావణి? నాకెందుకు ఇది కూడా అబద్ధం అనిపిస్తోంది. చెప్పనివ్వండి పిన్ని, మనకు కావాల్సింది కూడా అదే. ఆ కుట్టు మిషన్ అబద్ధం చెప్పాలి, దొరకాలి, మనం ఆడుకోవాలి. టైలర్ బాగా కాలిందా? ఎందుకు నాతో కూడా ఒక మాట చెప్పలేదు? కంగారు పడకండి సారు, అసలేవైనా అయితే కదా చెప్పడానికి. మరి అమ్మతో అలా చెప్పావు? అబద్ధం చెప్పాను సారు. నువ్వు అబద్ధం చెప్పావా? తప్పలేదు సారు, బావగారి కోసం. అన్నయ్య కోసమా? విక్రమాదిత్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్. ఇంతకీ ఎంత డబ్బు టార్గెట్ చేశావు? డబ్బు కాదు, వాళ్ళ కంపెనీలో 10% షేర్. కంపెనీ డైరెక్టర్ ఇవ్వమని అడుగుతున్నా. అది జరిగింది సారు. బావగారికి అలా మత్తు మందిచ్చి ఫోటోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తోంది. టైలర్ అది ఎక్కడుందో చెప్పు, ఇప్పుడే వెళ్ళి దాని ప్రాణాలు తీసేస్తాను. ఇదిగో ఇలా ఆవేశపడతారని నేను మీతో చెప్పలేదు, మిమ్మల్ని తీసుకెళ్లలేదు. అయినా బావగారికి ఈ మాత్రం ఆవేశం లేక ఈ టార్చర్ భరిస్తున్నారా? తన దగ్గర ఉన్నవి ఫోటోలు మాత్రమే కావు, మన ఇంటి పరువు. ఇప్పుడు మనం ఏ మాత్రం తొందరపడ్డా ఆవేశపడ్డా ఆ ఫోటోలు బయట పెడుతుంది, మన పరువు మొత్తం పోతుంది. అయితే టైలర్ ఇప్పుడేం చేద్దాం? అదే అర్థం కావడం లేదు సారు, కానీ ఏదో ఒకటి చెయ్యాలి. ఆ ఫోటోలు తన దగ్గర నుంచి లాక్కోవాలి సారు. లేదంటే బావగారు నిజం బయట పెట్టలేక టెన్షన్ భరించలేక చాలా బాధపడతారు సారు.